కేవలం డిగ్రీ మాత్రమే కాదు, చేతిలో గవర్నమెంట్ జాబ్ కూడా ఉండాలి. రైల్వేస్, పోలీస్, సెంట్రల్ ఆఫీసర్, ఇంటర్ అర్హతతోనే ఇవన్నీ సాధ్యం. ఆ సీక్రెట్ ప్లాన్ ఏంటో తెలియాలంటే ఇప్పుడే ఈ పూర్తి వీడియో చూడండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ మనం చేస్తూ ఉన్నాం. సో మనకి తెలుగు రాష్ట్రాల్లో, రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి తీసుకున్నప్పుడు రమారమిగా బీటెక్ ఒక కోర్స్ అనేది ఏదైతే ఉందో ఒక 2 లక్షల మంది చేస్తారండి. వేరే డిగ్రీ తీసుకున్నప్పుడు దగ్గర ఒక 2.5 లక్షల నుంచి 3 లక్షల మంది చేరుతూ ఉంటారు. అదేవిధంగా బైపీసీ అంతా కలుపుకొని ఇంకొక 1 లక్ష మంది చేరుతూ ఉంటారు. సో వీళ్ళందరూ కూడా యాక్చువల్గా ఇప్పుడు మన ఇంజనీరింగ్ చదివినటువంటి పిల్లల్లో మెజారిటీ ఆఫ్ వాళ్ళందరూ కూడా విదేశాలకు వెళ్ళాలంటూ ఉంటారు, విదేశాలకు వెళ్ళాలనుకుంటారు. ఎవరైతే డిగ్రీ చేరేటువంటి పిల్లలు ఉన్నారో వీళ్ళ భవిష్యత్తులో వీళ్ళు కూడా ఉన్నత శిఖరాలని చేరుకోవాలి అనుకున్నట్లయితే సో అనేక రకాలైనటువంటి ఇంటర్మీడియట్ ఎలిజిబిలిటీ మీద, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్ మీద అనేక గవర్నమెంట్ జాబ్స్ అవకాశాలు ఉన్నాయి. ఏదన్నా ఒక కారణం వల్ల మీరు ఆ రోజు సిఈసీ తీసుకున్నారు, హెచ్ఈసీ తీసుకున్నారు, ఎంఏసీ తీసుకున్నారు, మీ యొక్క ఆ రోజుకి ఆలోచనకు తగ్గట్టుగా చేశారు. సో ఇటువంటి ఏదైతే కోర్సులు చదివినటువంటి విద్యార్థులు ఉన్నారో మీరు డిగ్రీ చదువుకుంటూ నేను చెప్పేటువంటి ఎగ్జామ్స్కి కానీ ప్రిపేర్ అయితే మీరు ఈజీగా బీటెక్ చదువుకునేటువంటి వ్యక్తి కన్నా కూడా ఎక్కువ సంపాదించుకునేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈవెన్ ఎంపీసీ చదివి ఎవరైతే డిగ్రీ రూట్లో వెళ్తుంటారో వాళ్ళకి మాత్రం నేను చెప్పేటువంటి ఈ రూట్ ద్వారా గవర్నమెంట్ జాబ్స్ ఎవరైతే ట్రై చేస్తూ ఉంటారో, చాలామంది ఐఏఎస్ ఐపీఎస్లకు పోయేటువంటిది 1% ఇష్యూ. రిమైనింగ్ నార్మల్ సాధారణమైనటువంటి పిల్లలు కూడా ఈ రకమైనటువంటి ఎగ్జామ్స్ పెద్ద కష్టమే ఉండవు. రైల్వేకి సంబంధించినటువంటి కానీ, ఎస్ఎస్సి క్లరికల్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కానీ, పోస్టల్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కానీ, ఇవన్నీ కొంతవరకు కాంపిటీషన్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది కానీ బాగా చదివేటువంటి పిల్లల సంఖ్య కూడా తక్కువ ఉంటుంది. మీరు కొంచెం కానీ ప్లానింగ్ చేసుకోగా వెళ్తే ఈ జాబ్ని ఈజీగా కొట్టేయచ్చు. సో అటువంటి అవకాశాలు ఏమున్నాయనేది ఈరోజు మనం చూద్దాం. సో ఇంటర్ తర్వాత ఎటువంటి ఉద్యోగాలు, డిగ్రీతో పాటే ఉద్యోగం కొట్టడం ఎలా అనేటువంటి ఈ సిరీస్ మనం చూద్దాం. సో సాధారణ విద్యార్థి డిగ్రీ 3 ఏళ్ళు ఎంజాయ్ చేసి డిగ్రీ పూర్తయ్యాక కోచింగ్ సెంటర్స్ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఎవరైతే తెలివైన విద్యార్థి ఉంటాడో ఒక పక్కన డిగ్రీ చదువుతూనే డిగ్రీ చదువుతున్నప్పుడే గవర్నమెంట్ ఉద్యోగం కొట్టుకొని అపాయింట్మెంట్ ఆర్డర్ చేతిలో పట్టుకొని గర్వంగా నిలబడగలడు అనమాట. సో ఇంటర్ నుంచే పునాది వేసుకుంటాడు. డిగ్రీ ఒక చేతితో పట్టుకునే లోపే ప్రభుత్వ ఉద్యోగంగా సెటిల్ అవుతారనమాట ఎవరైతే స్మార్ట్ పిల్లలు ఉన్నారో. స్టార్ట్ ఎర్లీ అండ్ ఫినిష్ స్ట్రాంగ్